గొర్రెల స్కామ్లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ. ఈ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు. ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. గొర్రెల స్కామ్ గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలలో ఇది ఒకటి మచ్చుకు. ఇది చాలా ఉన్నాయి ఇలాంటి. ఎలా బయట వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేక ఈ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు. ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. ఇప్పుడు ఏమైందంటే గొర్రెల అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా ఎంటర్ అయింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామా, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇవ్వాలని కోరారు. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాల అధికారులు ఖాతాల్లో నిధులు జమ చేశారు, ఆయా బ్యాంక్ ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటా, జమ చేసిన నిధులు ఏ అకౌంట్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీ సమాచారం, వాటికి జరిగిన చెల్లింపులు వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాన్ని ఏ లబ్ధిదారులు పంచారు, దీనికోసం ఎవరైనా నిధులు ఇచ్చారు తదితర అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అంటే ఈడీ ఫుల్ ఫ్రిడ్జ్లో ఫోకస్ పెట్టింది. ఎట్లా బయటపడేది ఈ స్కామ్ అంటే పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్, దళారులు పోయిన ఏడాది ఆగస్టులో ఏపీలో 18 మంది వద్ద 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిన 2,08,00,000 బినామీ ఖాతాలకు దారి మళ్లించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశంగా అయింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్టు గుర్తించి పశుసంవర్ధక శాఖ సీఈఓ రామ్ చరణ్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ అరెస్ట్ చేసిన ఆల్రెడీ 2 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఈ క్రమంలో గొర్రెల స్కీములో 100 కోట్లు స్కామ్ జరిగినట్టు గుర్తించింది. ఈ కేసీఆర్ చేసిన ప్రభుత్వ ఘనకార్యాలు గొర్రెల స్కీమ్ కూడా చాలా పెద్దది. ఇది అతని మెడకే చుట్టుకున్నట్టుంది. వాళ్ళ అధికారులతో పాటు కేసీఆర్ మెడ కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే అతనే హెడ్. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఆయన కూడా పోయేటట్టుంది. సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఏమేమి డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకు ఆల్రెడీ మన స్టేట్ లెవెల్లో ఉన్న ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే ఆల్రెడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంటర్ అయింది. ఎందుకంటే 50 కోట్లు 100 కోట్ల కంటే అవినీతి ఎక్కువ జరిగితే అది ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాయి ఎవరని పెట్టగానే ఫినిషింగ్నే. దాంట్లో వివరాలు ఏమేమని అడుగుతున్నారు వాళ్ళు. అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాసింది. జిల్లాల వారికి లబ్ధిదారుల వాళ్ళు ఎవరెవరికి ఇచ్చినాం, ఏ జిల్లాలకు ఎవరెవరి లబ్ధి పొందిరు, వాళ్ళ చిరునామాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు వివరాలు అడిగింది. అంటే పూర్తి డీటెయిల్స్ బయటపడతాయి కదా ఎవరెవరికి ఇచ్చినా ఏం కథని. ఆ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోళ్ల కోసం ఏ జిల్లా అధికారుల ఖాతాలో నిధులు జమ అయినాయి, ఆయా బ్యాంక్ ఖాతాల సమాచారం, పూర్తి వివరాలు అడుగుతున్నారు. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఏ జరిగింది, ఆ ట్రాన్స్పోర్ట్ బండి నెంబర్ ఏది, ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకొని ఫుల్ ఫోకస్ మీద ఎవరెవరు బయటపడతారో వాళ్ళని బయట తీయే ప్లానే చేస్తుంది. చివరికి కేసీఆర్ మెడకు బాగానే చుట్టుకుంది. చూద్దాం, తప్పు చేసిన వాడు జైలు పోక తప్పదు. ఇది ఒకటి.